డియర్ డాక్టర్ ఈటీవీ, షుగర్ పేషెంట్స్ కంటికి సర్జరీ జరిగాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ఆప్థమాలజిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ సమాధానం అందిస్తారు. షుగర్ పేషెంట్ అయినా ఇంకెవరైనా సర్జరీ తర్వాత అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాకపోతే షుగర్ పేషెంట్స్ ఏంటంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ ఉండాలి, ఎవ్రీ మినిట్, ఫాస్టింగా పోస్ట్ లంచా ఏదైనా సరే. ఇంకొకటి అండి, షుగర్ పేషెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ గురించే కంట్రోల్ కాదు, మామూలుగా కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. లేకపోతే హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సర్జరీ తర్వాత జాగ్రత్తలు అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ హ్యాండ్ హైజీన్. డ్రాప్స్ వేసుకోవాలి కదా, సో డ్రాప్స్ వేసేటప్పుడు అది లాగినప్పుడు మనం చేతులు అవి ముట్టుకొని వాటితో డ్రాప్స్ వేయడం వేయద్దు. క్లీన్గా ఉండాలి, హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆ తర్వాత డ్రాప్స్. ఆ డ్రాప్స్ టిప్ కూడా టచ్ చేయకూడదు, కంటామినేట్ అయ్యి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. రెండోది, కళ్ళు నలపకూడదు. అట్లీస్ట్ ఒక 3 weeks 4 weeks కేర్ఫుల్గా ఉండాలి, కళ్ళని రబ్ చేయకూడదు. ఎందుకంటే వూండ్ అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవాళ రేపు ఉన్న సర్జరీస్ అన్నీ కూడా చాలా చిన్న వూండే అనుకోండి, బట్ ఎనీవే వూండ్ ఈజ్ వూండ్. సో దానికి బ్యాక్టీరియా ఎంట్రీ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాలి అంటే ఇది రబ్ చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే మెడికేషన్. ఇచ్చిన మెడికేషన్ జాగ్రత్తగా కేర్ఫుల్గా దాన్ని నోట్ చేసుకొని ఏ టైంకి ఏది వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మీకు ఎంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి మిక్స్ చేస్తుంటారు. 3 times అనేది చెప్పిన దాన్ని 10 times వేయాల్సింది 3 సార్లు వేసి, 3 సార్లు వేయాల్సింది 10 సార్లు వేసి ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇందులో కూడా కేర్ఫుల్గా ఒకసారి 1-2 సార్లు అడిగి ఎలాగ చెప్పారో జాగ్రత్తగా విని అలా వేయడం. ఇది చాలా కామన్గా జరిగే పొరపాటు కూడా, మెడిసిన్స్ని అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి మార్చడం. అలాగే కంట్లో ఒకవేళ సర్జరీ అయినాక ఎరుపు, నొప్పి లాంటి తేడా ఏమన్నా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సపోజ్ ఇవాళ చెకప్ చేయించుకున్నాక 1 week రండి అని డాక్టర్ చెప్పినప్పుడు 1 week కంటే మధ్యలోని 1-2 daysలో ఏమన్నా నొప్పి, ఎరుపు ఏదన్నా ఒక తేడాగా అనిపిస్తే 1 week కదా రమ్మంది అని చెప్పి మీరు అన్ని రోజులు వెయిట్ చేయొద్దు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కంట్లో తొందరగా వస్తాయి. వాటిని అటెండ్ చేస్తే ఇమ్మీడియట్గా దానికి సరైన ఫలితం ఉంటుంది. ఏదైనా సర్జికల్గానో ఇంకేదన్నా మెడిసిన్ యాడ్ చేసో ఇలాంటివి చూసి చెప్పగలుగుతారు. అట్లాగే ఇంకొకటి, సర్జరీ ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ సర్జరీ, రెటినా సర్జరీస్ ఇవి అయినాక ఒక్కొక్కసారి ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి కంట్లో. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా విపరీతమైన నొప్పి, సమ్టైమ్స్ వాంతులు కూడా అవుతుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా మీరు రావాలి. సో అలాంటిది ఏదైనా వస్తే అది ఎమర్జెన్సీ, తప్పకుండా మీరు తెలియజేయాలి డాక్టర్కి, వచ్చి అటెండ్ అవుతారు, పర్వాలేదు. సో ఇట్లాంటి వాటిలో ఏమాత్రమైన అశ్రద్ధ వద్దు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, డాక్టర్ గారు నేను లైట్లు చూడొచ్చా, పర్వాలేదా, లైట్కి ఎక్స్పోజ్ కావచ్చా లేదా అని. నిజం చెప్పాలంటే ఆపరేషన్ అయినాక కన్ను సున్నితంగా అవుతుంది, లైట్ని తట్టుకోలేదు. కన్ను లైట్ని తట్టుకోకపోవడం వల్ల వచ్చేదే కానీ మనం లైట్ చూడకూడదు అని కాదు. సో జనరల్గా ఏంటంటే డార్క్ గ్లాసెస్ ఇచ్చే విషయం దాని గురించే. డార్క్ గ్లాసెస్ వల్ల కొంచెం లైట్ నుంచి ఉపశమనం కలుగుతుంది, డిస్కంఫర్ట్ రాదు. ఫోటోఫోబియా అంటాం లైట్ సెన్సిటివిటీని. సో ఈ ఫోటోఫోబియా తగ్గించడానికి డార్క్ గ్లాసెస్ ఇస్తాం అన్నమాట. అంతేగాని మనం లైట్కి ఎక్స్పోజ్ కాకూడదు, లైటింగ్ చూడకూడదు. నార్మల్ ఇంట్లో లైట్లకు కూడా భయపడుతుంటారు, అలా అవసరం ఏం లేదు. మీరు నార్మల్గా ఉండొచ్చు, డార్క్ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, టీవీ చూడటం, పేపర్ చదవడం అన్నీ కూడా చేసుకోవచ్చు. మీ ఓల్డ్ గ్లాసెస్ తోటి కంటికి సర్జరీ అయిన కన్నును కూడా ఉపయోగించడం వల్ల నష్టమేం లేదు. అలాగే సన్లైట్ని చూడొచ్చా, మేము చూడకూడదు కదా అని అడుగుతారు. సన్లైట్ని ఎవరూ చూడకూడదండి, డైరెక్ట్గా సన్లైట్ చూడటం వల్ల వెనక రెటినా బర్న్ అవుతుంది, చాలా ప్రాబ్లం. సోలార్ బర్న్ అనేది వచ్చిందంటే విజన్ ప్రాబ్లం అవుతుంది. సో ఎవరూ చూడకూడదు, సర్జరీ అయిన వాళ్లే కాదు. కాకపోతే సున్నితంగా అవుతుంది కాబట్టి మనం ఈ డార్క్ గ్లాసెస్ లాంటివి అడ్వైజ్ చేస్తాం ఆపరేషన్స్ అయినాక.